కరోనాకి ముందు మాయలు, మంత్రాలు, తాయెత్తులతో విరాజిల్లే మన దేశంలో ఇప్పుడు అవన్నీ ఏమైపోయాయి? స్వస్థత సభలు నిర్వహించి అనేక రోగాలు తగ్గించే పాస్టర్లు ఏమైపోయారు? రోగం ఏదైనా అల్లా తెర బలా కరే గాని తాయెత్తులు కట్టే ఫకీర్లు ఏమైపోయారు? మాయలు, మంత్రాలు చేసే బాబాలు, ప్రవచనకర్తలు ఏమైపోయారు? మిత్రులారా, ఇప్పటికైనా అర్థమైందా? ఇన్ని సంవత్సరాలుగా మాయల పేరు చెప్పి మనల్ని వీళ్ళందరూ ఎలా దోచుకుంటున్నారో? కరోనాకి ముందు స్వస్థత సభలు నిర్వహించిన పాస్టర్లు ఎక్కడ ఇప్పుడు? స్వస్థత సభలలో పరిశుద్ధ జలం, పరిశుద్ధ తైలం, హోలీ వాటర్, ప్రేయర్ ఆయిల్ అని అమ్మినవి ఏమైపోయాయి ఇప్పుడు? క్యాన్సర్కి, కిడ్నీ ఫెయిల్యూర్స్కి, ఆఖరికి ఎయిడ్స్కి కూడా పనిచేస్తుంది సర్వరోగ నివారిణి అని చెప్పుకున్న ఈ మందులు కరోనాకి మాత్రం పనిచేయవా? చెప్పండి. కరోనాని స్వస్థత చేసి తగ్గించడానికి ఎందుకు భయపడి దాక్కుంటున్నారు వీళ్ళు ఇన్ని రోజులు ప్రజలను మోసం చేయకుండా నిజంగా రోగాలను తగ్గించినట్టయితే ఇప్పుడు కూడా ధైర్యంగా బయటకు వచ్చి తగ్గించి చూపించాలి కదా. కరోనా రాకముందు మీ సభలలో ఎన్నెన్ని డ్రామాలు చేసేవారండి మీరు. వెన్నుముక డ్యామేజ్ అయ్యి వీల్ చైర్కే పరిమితమైన వాళ్ళని కూడా లేపి నించోబెడతారు మీరు. గుడ్డి వాళ్ళకి కళ్ళు తెప్పిస్తారు. ఒకానొక పాస్టర్ మహాశయుడైతే దేవుడి కృపతో గర్భం కూడా తెప్పిస్తానని చెప్పాడు. మరియు అందరి ముందు డ్రామా యాక్టర్స్ని పట్టుకొచ్చి మీరు ఊ అంటే పడిపోవడాలు, ఆ అంటే పడిపోవడాలు, క్యాన్సర్కి, అల్సర్కి, కీళ్ళ నొప్పులకి, ఆఖరికి ఎయిడ్స్ కూడా తగ్గిపోయింది అని మీ ఆస్థాన యాక్టర్స్ యాక్ట్ చేయడం. మళ్ళీ జనాలకి ఇప్పటికైనా మీరు చేసే డ్రామాలు అర్థమయ్యాయి అని అనుకుంటా నేను. మిత్రులారా, దయచేసి ఆలోచించండి. స్వస్థత సభల ద్వారా, పరిశుద్ధ జలంతో, ప్రేయర్ ఆయిల్తో ఎలాంటి జబ్బులను నయం చేయలేరు. అలా చేయగలిగితే ఇప్పుడు ఇలా దాక్కోరు వాళ్ళు. ప్రార్థనల ద్వారా బట్టతల మీద వెంట్రుకలు మొలిపించలేని వీళ్ళు ఒక్కరోజు కూడా హాస్పిటల్కి వెళ్ళి కనీసం ఒక్క రోగికి కూడా నయం చేయలేని వీళ్ళు వాళ్ళకి జబ్బు చేయగానే మాత్రం హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అస్సలు నమ్మకండి వీళ్ళని. అన్నీ తగ్గిస్తామని చెప్పే ఈ పాస్టర్లు కరోనాని చూసి ఎందుకు భయపడుతున్నారు అంటే, కరోనా అనేది అంటువ్యాధి. ఒకరి నుంచి ఒకరికి చాలా ఈజీగా వ్యాపిస్తుంది. వీళ్ళు క్యాన్సర్, అల్సర్, ఎయిడ్స్ అని చెప్పి ఆడే డ్రామాలు కరోనా దగ్గర పనిచేయవు. ఎందుకంటే ఒక కరోనా ఉన్న వ్యక్తి వాళ్ళ సభలకి వచ్చి దాని ద్వారా వాళ్ళకి కరోనా రావడానికి ఛాన్సెస్ చాలా ఎక్కువ. ఒకవేళ అలా కరోనా కనుక వస్తే వాళ్ళంతటా వాళ్ళు తగ్గించుకోలేరు అని వాళ్ళకి కూడా తెలుసు. కాబట్టి వీళ్ళు చేసే మరో దారుణమైన విషయం ఏమిటంటే, వాళ్ళ సభలకి వచ్చే వాళ్ళని వీళ్ళు హాస్పిటల్స్కి వెళ్ళనివ్వరు. దేవుడు మీ రోగాలని పరిశుద్ధ జలం ద్వారా, పరిశుద్ధ తైలం ద్వారా తగ్గిస్తాడు అని దేవుడిపైన విశ్వాసం ఉంచి వీటిని వాడండి అని చెబుతారు. దేవుడిపైన విశ్వాసం లేకపోతేనే హాస్పిటల్కి వెళ్ళండి అని కూడా చెబుతారు. దానివల్ల చాలామంది వీళ్ళ బిజినెస్కి బలి అవుతున్నారు. ఇంత చెప్పే వీళ్ళు వాళ్ళకి జబ్బు చేసినప్పుడు ఎప్పుడు కూడా వీటిని వాడరు. ఎందుకంటే అవి పని చేయవు అని అందరికంటే బాగా వాళ్ళకే తెలుసు కాబట్టి. ఇక ఫకీర్ల విషయానికి వస్తే, నాకు తెలిసి చాలా వరకు ప్రతి ఊర్లలో ఈ ఫకీర్లు ఉంటారు. జనాలు ఏ కారణాలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళినా నిమ్మకాయలు ఇవ్వడమో లేక తాయెత్తులు కట్టడమో చేస్తుంటారు. చాలా వరకు చిన్నపిల్లల విషయంలో జనాలు వీళ్ళ దగ్గరికి వెళ్తుంటారు. అసలు కనీసం రోగం ఏమిటో కూడా తెలియకుండా వీళ్ళు ఇచ్చే తాయెత్తులు, నిమ్మకాయలు కరోనా విషయంలో ఏమయ్యాయి మరి? అసలు దయ్యాలను, భూతాలను వదలగొడదాం, దేన్నైనా మా తాయెత్తులతో నయం చేస్తాం, తావీజ్ మహిమా అని చెప్పే ఈ తాయెత్తులు ఎక్కడికి పోయాయి? వాళ్ళు ఎక్కడ దాక్కున్నారు చెప్పండి. దయచేసి ఆలోచించండి మిత్రులారా. ఇక మన దేశంలో మాయలు, మంత్రాలు చేస్తామని చెప్పుకునే బాబాలకి అయితే కుదవే లేదు. మంత్రాలకు చింతకాయలు రాలవండి బాబు అని ఎంత చెప్తున్నా, దిష్టి తగిలింది మంత్రం వేయిస్తాం, పాము కాటికి మంత్రం వేయిస్తాం, తేలుకాటికి మంత్రం వేయిస్తాం అనే జనాలు ఇంకా ఉన్నారు అంటే ఏమనాలి వాళ్ళని? మాయలు, మంత్రాలతో ఏమైనా చేస్తామని నమ్మించే బాబాలు కరోనాని మాయలతో, మంత్రాలతో తగ్గించలేరా? ఏమైపోయారు ఇప్పుడు వాళ్ళందరూ? ఏ కలుగులో దాక్కున్నారండి కరోనాకి భయపడి? చెప్పండి. నోటితో కిడ్నీ స్టోన్స్ తీస్తామని చెప్పిన బాబాల దగ్గరికి కూడా వేలల్లో జనాలు వెళ్ళడం చూస్తే జనాలను చూసి నవ్వాలో బాధపడాలో అర్థం కావట్లేదండి. మిత్రులారా, దయచేసి ఆలోచించండి. మంత్రాలకు చింతకాయలు రాలవు, తాయెత్తులకు ఎలాంటి మహిమలు ఉండవు, పాస్టర్లు ప్రార్థనలతో రోగాలను తగ్గించలేరు, పరిశుద్ధ జలం, పరిశుద్ధ తైలంతో రోగాలు తగ్గవు. ఒకవేళ ఇవన్నీ జరిగేవి అయితే కరోనాకి భయపడి వాళ్ళెవరూ దాక్కునే వాళ్ళు కాదు. భౌతిక ప్రపంచాన్ని చూసి ఆలోచించండి. ఈ విపత్తు నుండి, మహమ్మారి నుండి
మనల్ని కాపాడడానికి ఏ అతీత శక్తులు రావట్లేదు, రావు కూడా. ఎందుకంటే ఉన్నదంతా భౌతిక ప్రపంచమే. ఈ ప్రపంచానికి చెడు జరగాలన్నా మంచి జరగాలన్నా అది మనుషుల వల్లనే, కానీ ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎదురు చూసుకుంటూ కూర్చుంటే ఒరిగేదేమీ లేదు. ఇలాంటి విపత్తు సమయంలో మానవాళి కోసం పోరాడుతుంది మనుషులే. డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, పోలీసు వ్యవస్థ చేస్తున్న దానికి ఎంత కృతజ్ఞత చెప్పినా తక్కువే. కరోనాకి మందు కూడా గాల్లో నుంచి ఊడిపడదు, మనుషులే కష్టపడి కనుక్కోవాలి. ఎంతోమంది శాస్త్రవేత్తలు మెడిసిన్, వ్యాక్సిన్ కనిపెట్టడానికి ఇంత కష్టపడుతున్నారు కదా. మాయలు మంత్రాలు వచ్చు మాకు, మేము దేవుని అవతారాలము, ప్రతిరూపాలము అని చెప్పుకునే వాళ్ళు చిటికెలో గాల్లో నుంచి తీసి కనిపెట్టవచ్చు కదా. ఆలోచించండి మిత్రులారా. ఏదైనా మనిషి తన తెలివితో, మేధస్సుతో తనే సాధించాలి. ఏ అతీత శక్తులు తయారు చేసి తీసుకొచ్చి చేతికి ఇవ్వవు. ఇక నుంచి మేము అది చేస్తాం, ఇది చేస్తాం, మాకు మాయలు మంత్రాలు తెలుసు, మేము ప్రార్థన చేసి అన్నీ తగ్గిస్తామని చెప్పే వాళ్ళ మాటలు అస్సలు నమ్మకండి. ఈ కరోనా మహమ్మారి అంతా సద్దుమనిగాక మళ్ళీ వీళ్ళు వచ్చి మీ రోగాలను తగ్గిస్తాం, మా తాయెత్తులను వాడండి, మా ప్రేయర్ ఆయిల్ని వాడండి, మేం మాయలు చేస్తాం, మంత్రాలు వేస్తాం అని చెప్తే కరోనా వచ్చినప్పుడు ఎక్కడ దాక్కున్నారు అని నిలదీయండి, తరిమి తరిమి కొట్టండి. మిత్రులారా, దయచేసి ఎవరైనా సూపర్ న్యాచురల్ పవర్స్ని క్లెయిమ్ చేసుకున్నప్పుడు లాజికల్గా ఆలోచించండి. ఇలాంటి మోసగాళ్ళ వలలో పడకండి. ఫ్రెండ్స్, మీ అందరికీ ఒక మూవీ సజెషన్. మూవీ నేమ్ ట్రాన్స్. ఇది ఒక మలయాళీ సినిమా. మత మాఫియా గురించి, పాస్టర్లు చేసే మోసాల గురించి కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా ఇది. ఒక మోటివేషనల్ స్పీకర్ పాస్టర్గా ఎలా మారాడో, మారాక ఏ స్థాయికి చేరుకున్నాడు, చివరికి ఏమయ్యాడు, ఇదే ఈ సినిమా స్టోరీ లైన్. ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ టాప్ నాచ్లో ఉంటాయి. కొంచెం స్లోగా ఉన్నప్పటికీ ఏమాత్రం బోర్ కొట్టకుండా నిజాలను కుండబద్దలు కొట్టినట్టుగా చూపించిన సినిమా ఇది. ప్రైమ్లో అవైలబుల్గా ఉంది, అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా ఇలాంటి సినిమాలు ఏమైనా మీకు తెలిసినవి ఉంటే కామెంట్ చేయండి, చూద్దాం నిజాలను నిర్భయంగా చెప్పిన సినిమాలు ఇంకా ఎన్ని ఉన్నాయో. ఫ్రెండ్స్, మా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నచ్చకపోతే మొహమాటం లేకుండా డిస్లైక్ చేయండి. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.